ఇల్లేంటి చిందరవందరగా ఉందని అనుకోకండి. పండగ అయిపోయింది కదా! అన్నీ సర్దిస్తున్నానన్నమాట. అందుకే అలా ఉంది. ఇంకా చీరల విషయానికొచ్చేస్తే ఇవి కట్నాల కింద వచ్చిన చీరలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను గదా! దాని కంటిన్యూషనే ఇది. కట్నాలుగా డబ్బులిస్తారు గానీ చీరలిస్తారా అని అనుకోవచ్చు. మనకు కావాల్సిన వాళ్ళు, దగ్గర బంధువులు మనకిలాగా చీరలే పెడతారండి. అండ్ పిల్లలకి డ్రెస్సులు గూడా ఉన్నాయి. అది నేను తర్వాత వీడియో తీస్తాను. ఇదైతే రెడ్ కలర్ శారీ. ఇందాకటిది కూడా రెడ్ కలరే గానీ కొంచెం పింక్‌లో ఉందన్నమాట. అది అత్తమ్మకి, ఇదొకటి నాకు. ఇది మళ్ళీ మనం వాళ్ళకి అంటే మనకెవరైతే చీరలు పెట్టారో వాళ్ళకి మళ్ళీ మనం పెట్టాల్సి ఉంటుంది. అంటే మన వాళ్ళనుకొని వాళ్ళు తెచ్చినప్పుడు మనం గూడా వాళ్ళకి తీసుకెళ్ళాలి గదా! ఈ శారీ అయితే చాలా బావుందండి. సాఫ్ట్‌గా ఉంది. అది గాకుండా ఏమనంటే నేను ఏసుకోలేదు ఇప్పటిదాకా ఇలాంటి శారీ వైలెట్ కలర్‌ది. ఇది మా ఆడబిడ్డ తెచ్చిందన్నమాట. నాకు నచ్చింది శారీ. ఈ శివరాత్రికి దీన్ని స్టిచ్ చేసుకొని వేసుకుంటా. స్టిచ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చెప్తానులేండి. పళ్ళు అయితే బ్లూ కలర్‌లో వచ్చింది. బ్లూ దగ్గర నుంచి చూస్తే బ్లూ కలరే. చూడొచ్చు మీరు. అండ్ ఈ చీర వచ్చేసి ఇది కూడా మా ఆడబిడ్డది ఇచ్చింది మా అత్తమ్మ కోసమని. ఇది కూడా స్టిచ్ చేయలేదు, చేస్తా. స్టిచ్ చేసిన తర్వాత అది కూడా చెప్తా మీకు. ఇది కూడా అత్తమ్మకి శివరాత్రి కోసమే అని అనుకుంటున్నా. అప్పటి వరకు కుదురుతుందో లేదో మరి స్టిచ్ చేయడం. నేను వీడియో తీస్తుంటే మా బుడ్డోడు వచ్చి ఊరికే ఫోన్ కదిలిస్తున్నాడు, అందుకే ఈ డిస్టర్బెన్స్. నేను స్టాండ్ సర్దేస్తున్నా, వాడొచ్చి కదిలిచ్చేస్తున్నాడు. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ మిక్స్ ఉంది. ఇట్లాంటి 2 శారీలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ శారీ, ఎల్లో కలర్ బార్డర్ కదా ఇది. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది. మనకంత నవ్వదు, మనం మొత్తం గాలి గాలి చేసి పడేస్తామన్నమాట శారీని. ఇది అత్తమ్మకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇట్లాంటి శారీయే ఇంకోటి ఉంది, కానీ కలర్ డిఫరెంట్. ఎల్లో కలర్ శారీ వచ్చింది అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. పింక్ మెరూన్ కిందనే ఉంది చూడండి, అలా వచ్చింది. దాన్ని నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ శారీ ఒకటి చూసారు కదా.